అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, మరి ఇప్పటిదాకా మీ ఫ్రెండ్స్ అందరు మాట్లాడారు ప్రేమేందర్ రెడ్డికి ఓటేయండి అది ఇదని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. మీరు బీజేపీ వాళ్ళు కాబట్టి చెప్తారు. అసలు బీజేపీ ఏం చేసిందని మీరు ఓటు అడుగుతారు? మీ పేరు ఏం పేరు, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నా పేరు వలీ పాషా. నేను జనగాం జిల్లా మైనార్టీ అధ్యక్షుడిని. మాకెందుకు మా ప్రేమేందర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన పనితీరు చూసిండ్రు. పీజీలు ఎంఏ చేసినా కూడా ఉద్యోగాలు రాక చాలా యువతలు తప్పుదారి బట్టి రోడ్లెంబడి తిరుగుతాను. వాళ్ళు అదే మా గవర్నమెంట్ ఉండేది ఉంటే నిరుద్యోగులు లేకుండా మా చేసే లక్ష్యం మా బీజేపీ లక్ష్యం. దాని మీద ఒక చిన్న పాట పాడాలి. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. పెద్ద చదువులు చదివితే మిగిలిపోతే ఎందుకిలా, చెత్త బుట్టలో పడిన చెల్లని కాగితంలా. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. మురిసిపోయే మా అమ్మ బడికి నేను పోతుంటే, సంబరపడే మా నాన్న పలక నేను పట్టుకుంటే. అక్షరాలు నేర్పెను బడి తన ఒడిలో ఉయ్యలుగి, వెలుగు నింపే పంతులయ్య చదువులమ్మ దారి చూపి. జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చపోతిమి, చదువు నేర్పిన బడి పేరు నిలుపపోతిమి. కన్న తల్లి కన్నీళ్లను తుడిచేదెట్లా, నాన్న గుండె మీద బరువు దింపేదెట్లా. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. ఇరిగిన తట్టయింది మా అమ్మ మట్టి మోసి, అరిగిన ఇరిసయ్యిండు మా అయ్య ఎట్టి చేసి. ఊరువాడ చిన్న పెద్ద ఎగతాళి చేస్తుంటే, గరీబోడినంటూ నన్ను చిన్న చూపు చూస్తుంటే. నా పేదరికం పోవాలని కలలెన్నో కంటి, ఉద్యోగం సాధిస్తానని గుండెల్లో రాసుకుంటి. మురిసిపోయే కన్న కలలు పగటి కలలలా, చెదిరిపోయే నా లక్ష్యం నీటి మీది బుడుగల. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. చరిత్రలు తిరగవేసి పుస్తకాల పురుగునైతి, కాంపిటీషన్ ఎదుర్కోను కంటిని దురమరిచిపోతి. మెంటల్ ఎబిలిటీ కొరకు మెదడు పదను పెట్టుకుంటి, జనరల్ నాలెడ్జ్ చదివి బుర్ర నిండ నింపుకుంటి. నోటిఫికేషన్ పేర ఏండ్లకేళ్ళు గడిచినా, కోచింగుల పేరు మీద ఇల్లు గుల్లు ఆయనా. ఎన్నాళ్ళని కొలువు కొరకు ఎదురు చూపులు, రెక్కలిరిగిన పక్షిల ఎట్ల నేను బతుకుదును. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. కన్న ఊరు దూరమాయ క్యాంపస్లో చదువు పేరా, ఆయుసంతారిపాయ సర్కారు కొలువు పేరా. సీపరు పోస్తన్న రాదు పీజీలు చదువుకున్నా, ఎంఏలు పట్టాలున్నా. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. సీపరు పోస్తన్న రాదు పీజీలు చదువుకున్నా, అటెండరు జాబు లేదు ఎంఏలు పట్టాలున్నా.
నింగి నెక్కి తొంగి చూసే గ్రూపు 1 గ్రూపు 2లు అందని ద్రాక్షగా మారే పంతుల్లా కొలువులు ఉద్యోగాలిస్తనన్న నాయకులేరి ఆ ఓట్ల నాడు చెప్పిన మాటలు ఏవి పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని మామూలుగా లేదు కదా. కాదు కాదు మీరు ఇప్పుడు ఏం చెప్తారు ఇట్లా పాట ఇంతగానో భలే గుర్తుపెట్టుకున్నారే. ఇప్పుడు ఇవన్నీ కారణం కేసీఆర్ కోటేద్దా? కేసీఆర్ ఓటేయద్దు. ఇప్పుడు నిధులు తెలంగాణ వచ్చిందే ఉద్యోగాలు నీళ్లు నియామకాల గురించి వచ్చింది. మనం ఎందరో విద్యార్థి అమరులైనారు ఈ తెలంగాణ ఉద్యమం చేసి. ఆ చేసిన ఫలితం లేకుండా కేసీఆర్ చేసింది కాబట్టి నా చిన్న ఈ పాట ద్వారా. వలీ పాష అంటే మీరు ముస్లిమా? ముస్లిం. నాన్న పేరు ఏం పేరు, అమ్మ పేరు? మక్తుమ్ అలీ షాబీనా. ఏం పని చేస్తారు వాళ్ళు? అగ్రికల్చర్. మరి ముస్లిమ్స్ జనరల్గా అంటే కొద్దిమంది బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు కదా చాలామంది. నేను ఇప్పుడు కాదు 95 కాంచెలు బీజేపీలో ఉన్నాను. నిజంగా ముస్లిం పార్టీ నాకు వాజ్పేయి నచ్చింది కాబట్టి అప్పటికాంచి బీజేపీ. ఏం చెప్తారు ముస్లిమ్స్ అందరికి? ముస్లిం బీజేపీ వ్యతిరేకమా కాదా? బీజేపీకి ముస్లిం వ్యతిరేకం కాదన్న. అది కొన్ని ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకం తప్ప మాకైతే ఏం వ్యతిరేకం కాదు. ఉగ్రవాదులకే వ్యతిరేకం. మా 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 ముస్లిం జమాతులకు మాత్రం వ్యతిరేకం కాదు. ఎంఏ అసద్ భాయ్ అంటుండు. అది 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 అప్పుడు నిజాం రాజు సంతతికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు. మాకు సంబంధమే లేదు వాళ్ళకు. వారసులు. మీకు ముస్లింలకు సంబంధం లేదు వాళ్ళకు మాకు. మేము అందుకనే ఇప్పుడు మా ప్రభుత్వం ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డికి వెళ్తే ఈ నిరుద్యోగం కొంత ఉద్యోగాలు ఆయన సహాయశక్తుల ఉద్యోగాలు ఇప్పిస్తారని అందరి నమ్మకం. ఇస్తారా? ముద్రా లోన్స్ కానీ ప్రధానమంత్రి అన్ని చేపిస్తారా? ఫ్రీ గ్యాసులు కాదు. ఎందుకు బీజేపీ కోటలు ఒక్క లైన్లో చెప్పండి. బీజేపీ కంటే ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు బీజేపీకి ఎందుకు వేయాలి? ఇప్పుడు మేము వాగ్దానం చేసి అమలు చేసి చూపిస్తాను. కానీ కేసీఆర్ లెక్క మన రేవంత్ రెడ్డి లెక్క కాదు. ఏమైతే అమలు మేము హామీలు ఏవైతే ఇస్తామో దాన్ని అమలు చేసి చూపిస్తాను. మేము నరేంద్ర మోడీ చేసిన పనులు చాలా ఉన్నాయి పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో కానీ. అందుకని మా ప్రేమేందర్ రెడ్డికి ఓటేయాలని మేము కోరుతాం. అడుగుతాం. థ్యాంక్ యూ.